పిఎంసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను, రాహు కుంభరాశి, శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి, అలాగే ఈ యొక్క కన్యలో రవి, కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది. ఈ కారణాలుగా మనకి 12 రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా గత వారం కంటే ఈ వారం ఆదాయాలు బాగా పెరుగుతాయి. అలాగే మొండి పట్టుదలలు కూడా బాగా పెరుగుతాయి. అష్టమ శుక్రుడు, కేతువులు మీ యొక్క బుర్రను పాడు చేసేస్తాయి, డిప్రెషన్స్కి లోను చేస్తాయి, ప్రేమ వ్యవహారాల్లో ముంచెత్తుతాయి. ఆ ప్రేమ వ్యవహారాలు రాంగ్ అని మీ తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా మేము వాళ్ళనే చేసుకుంటామని మొంకపట్టు పట్టడము, మీ తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళతో మంత్రాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాధ పెడతాయి మీ తల్లిదండ్రులకి. కాబట్టి మీరంతా కూడా మీ తల్లిదండ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీరు ప్రేమించే బోడిగాళ్ళకి కాదు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా భర్తలు, భార్యలు వేరే వేరే ఊర్లలో మీరు ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. అటువంటి ఫైటింగ్స్ వల్ల మీకు ఉద్యోగాల్లో మీకు మనశ్శాంతి, స్థిరత్వం అనేటటువంటి తక్కువగా ఉంటుంది. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. పచ్చి తాగుబోతులు అయిపోతారు మీరు. సిగరెట్లు ఖైనీలు తెగ నమిలి పడేస్తారు. శని వక్రించి మరి మీనరాశిలో ఉన్న సందర్భంగా మీ సోదరులు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ అందరి సహాయం వలన, మీ సహాయం ముఖ్యంగా మీ సహాయం వలన పైకి వచ్చి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. అది క్షణకాలం మీ మనస్సుకు బాధపడినా అది మర్చిపోతారు మీరు. అదేవిధంగా డిప్రెషన్కి గురవుతారు. ఏమిట్రా మేము సహాయం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇలా అయిపోతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా, శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా, శుక్రుడికి కిలోంపావు నల్ల శనగల్ని, అదే బొబ్బర్లని మరి చక్కగా శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకి తెలుపు రంగు వస్త్రాలతో దానం చేసుకోవాలా. అలాగే ఉలవలను తీసుకెళ్ళి గేదెలకి, ఎద్దులకి, ఆవులకి మీరు పెట్టండి. ముఖ్యంగా ఈ రకంగా ఈ యొక్క అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు శుభమస్తు.